హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం పథకానికి సంబంధించి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అయితే అందిస్తున్న సంగతి అయితే తెలిసింది. దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీలో మహిళలకైతే ప్రభుత్వం తీపి కబురు అందించింది. దీపం పథకం 2 పథకానికి సంబంధించి బీసీలకు రెండో ఉచిత సిలిండర్కు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు 465 కోట్లు నిధులు విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులైతే ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. వీరు రెండో సిలిండర్ను 2025 ఏప్రిల్ నుంచి జూలై మధ్య తీసుకోవాలని అధికారులు అయితే తెలిపారు. అంటే మొదటి సిలిండర్ డిసెంబర్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రెండవ సిలిండర్ అయితే ఏప్రిల్ నుంచి, అంటే ఈ నెల నుంచి ఆల్రెడీ తీసుకుంటున్నారు. ఈ నెల నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీ ఈ కార్పొరేషన్ల వారీగా ఈ నిధులు అయితే మంజూరు చేసిన ప్రభుత్వం తెలిసింది. అలాగే మైనారిటీలకు దీపం 2 పథకానికి సంబంధించి రెండో ఉచిత సిలిండర్ అందించేందుకు 53.96 కోట్లు విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇది ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం దీపం 2 పథకానికి సంబంధించి ఈ పథకంలో ఏడాదికి 3 సిలిండర్లు అయితే ఉచితంగా ఇస్తారు. 4 నెలలకు ఒకసారి చొప్పున అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు మొదటి విడత సిలిండర్ అయితే పంపిణీ చేశారు. సో అలాగే ఇప్పుడు రెండో విడత పంపిణీ మొదలుపెట్టారు. ఈ మేరకు రెండో విడత సిలిండర్ల కోసం ఈ నెల 1 నుంచి నమోదు ప్రక్రియ అయితే మొదలైంది. రెండో విడత సిలిండర్ల కోసం చాలామంది బుకింగ్ అయితే చేసుకుంటున్నారు. బుకింగ్ చేసుకున్న 2 రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ ఇంటికి వస్తుంది. వినియోగదారులు డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత 48 గంటల్లో డబ్బులు అర్హత ఖాతాలో జమ అవుతాయి. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. పౌర సరఫరా అధికారులు, గ్యాస్ ఏజెన్సీలు వెంటనే పరిష్కరిస్తారు. దీపం 2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేయాలి. సో లేకపోతే రాయితీ డబ్బులు జమ కావు. 48 గంటల్లో రాయితీ నగదు జమ కాకపోతే 1967 టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఫోన్ చేసి ఫిర్యాదు అయితే చేయవచ్చు. బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా తప్పనిసరిగా చేసి ఉండాలి. ఈ ప్రక్రియలో ఏమైనా సమస్యలు వస్తే వినియోగదారులు ఫిర్యాదు అయితే చేయవచ్చు. పౌర సరఫరాల శాఖ, గ్యాస్ ఏజెన్సీలు వెంటనే స్పందించి పరిష్కరిస్తారు. సో గ్యాస్ తీసుకున్న డబ్బులు జమ కాకపోతే ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తుంది. దీపం 2లో రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్లు బుకింగ్ ఈ నెల 1 నుంచి అయితే ప్రారంభమైంది. లబ్ధిదారులు అందరూ గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోవాలి. 48 గంటల్లో రాయితీ నగదు ఖాతాలో జమ అవుతుంది. సమస్యలుంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే పరిష్కరించే చర్యలు అయితే తీసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్, రెండవ విడతకు సంబంధించి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అయితే బుకింగ్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలునైతే కల్పించింది. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, ఆల్రెడీ తీసుకుంటున్నారు. 3 నెలలు అయితే ఈ విధంగా అయితే కొనసాగుతుంది. సో ఇదన్నీ రెండవ గ్యాస్కి సంబంధించి వీడియో ఫ్రెండ్స్. సో ఎవరైనా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.